తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 44వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆదివారం రఘురామకృష్ణరాజు స్వామివారి దర్శించుకున్నారు. దొడ్డలపూడి గ్రామానికి చెందిన శ్రీమాన్ సుదర్శనం మాధవ శ్రీనివాస్ బ్రహ్మత్వంలో అర్చక స్వామి పెద్దింటి రామగోపాల్ పర్యవేక్షణలో ధ్వజారోహణ, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవ అనంతరం తీర్థప్రసాదాలు వినియోగం జరిగాయి. ముందుండి రామకృష్ణంరాజు, సుధా దంపతులు, ముదుండి సత్యకృష్ణంరాజు, సత్యదేవి దంపతులతో పాటు గ్రామ ప్రముఖులు, భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सकल शुभफलामाप्त्यर्थं स्वामिनः परिपूर्ण अनुग्रहणार्थसिद्ध्यर्थं మీరు చేతులు కిందకి పెట్టండి. ఓం రాజాధిరాజాయ ప్రసయ సాగత్యానాశ్రయలక్ష్మీ కీర్తయే దేతాయ దేవతాః కృతం వీత్వా మధుజారుగవ్యం విదేవ పుత్రం విరక్షతా దిమో రాజుగారు పెదమిరం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ అలమేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు వరకు 5 రోజులుగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ రోజున స్వామివారి కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. సాయంత్రం ధ్వజ అవరోహణ, బలిహారణ అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు స్వామివారికి ఆలయంలో స్వామివారి సన్నిధానంలో 12 ప్రదక్షిణలు చేయటం జరుగుతుంది. ఆ యొక్క ప్రదక్షిణల్లో ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కో నివేదన, ఒక్కో రకమైనటువంటి వాద్యము, అలాగే వేదఘోష, పారాయణ ఇత్యాదిగా ద్వాదశ ప్రదక్షిణలు 12 ప్రదక్షిణలు కూడా 12 విధాలుగా స్వామివారి సన్నిధానంలో స్వామివారిని జరిపించడం జరుగుతుంది. అలాగే అనంతరం ఆ స్వామివారికి అమ్మవారికి ఊంజల సేవా మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అనంతరం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో పరిసమాప్తంగా పర్యంక శయనోత్సవ కార్యక్రమాలతోటి ఈ సంవత్సరం స్వామివారి యొక్క వార్షిక తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. భక్తులందరూ కూడా అత్యధికంగా పాల్గొని ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున మన ఎమ్మెల్యే గారైనటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా స్వామివారి దర్శనార్థమై విచ్చేయటం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ.
ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 18వ వార్డుకు చెందిన జన సైనికుడు మండూరి జయప్రకాష్ ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పైసీ పిస్తా హౌస్, హలీం పాయింట్, భీమవరపు పెద్దిరాజు, సయ్యద్ ఇమ్రాన్, నున్న సూర్య, వర్దినేడి రాము, ఎగ్జిబిషన్ అలీషా, దాసరి భాస్కర్ రావు, బొల్లప్రగడ శేషు, జకంపూడి సతీష్, మహ్మద్ నవ్వీద్లు కలిసి 26,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. సమాజ సేవ చేయడం భగవత్ సేవతో సమానమని, తోటివారికి సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరపు పెద్దిరాజు, ఇరింకి సూర్యారావు, చెల్లారాము తదితరులు పాల్గొన్నారు. జనసేన సభ్యులు చేసిన వాళ్ళందరికీ కూడా కార్డులు అందించాలి అని ఆలోచన చేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే విజయవాడ నుంచి, అమరావతి నుంచి ఇక్కడికి పంపించి గతంలో సభ్యత్వం చేయించిన కార్డులు పంపడానికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఎవరైతే సభ్యత్వం చేయించారో వారి పేరునే, వారి ఎంతమంది సభ్యత్వం చేయించి అన్ని కార్డులు ఆయన పేరు మీదే వస్తాయి. కార్డులు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ కలిపి ఒకరికి వస్తే ఇవన్నీ ఏరుకోవడం, ఎవరి కార్డు ఇవ్వడం చాలా ఇబ్బంది అయిన పని. ఆ పని లేకుండా ఈరోజు ఎవరైతే సభ్యత్వం చేయించారో వారికి కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వారు చేయించిన సభ్యులందరికీ కూడా ఆయనే పంచిపెట్టుకునే అవకాశం వస్తుంది. దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పినట్లు మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒక్కటే, జనసేన సభ్యులు బలంగా ఉండాలి, రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి, వారికి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచన చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనసేనలో సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఏదైనా దెబ్బ తగిలితే 50,000 రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మొన్ననే తెలుగుదేశం సభ్యత్వం చేయించుకున్న ఒక ఆయన తాపీ పని చేస్తూ మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చింది. ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే ఒకటి కార్డు ఒకటే. ఆ కార్డు చూపిస్తే, ఆ కార్డు తెలుగుదేశం పార్టీ ఆఫీసు పంపిస్తే వాళ్ళు వెంటనే 15 రోజుల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పంపించడం జరిగింది. ఈ మా కార్డు మనం జాగ్రత్త చేసుకుంటే, అంటే దురదృష్టవశాత్తు ఇలా జరగాలని కాదు, ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. అది కాకుండా జనసేన సభ్యత్వం ఉందంటే అదొక రైట్, మనకు ఒక రైట్ ఏర్పడినట్లు. నేను జనసేన సభ్యుడిని గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. దీనికి మీరందరూ సహకరించి ఈ సంవత్సరం 15,000 పైచీలకు మన పేర్వాల నుంచి సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది. ఆ 15,000 మందికి కూడా ఇప్పుడు కార్డులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకా తొందరగా సభ్యత్వం నమోదు చేయించిన 2 నెలల్లోనే కార్డులు ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అక్కడ కూడా పార్టీ ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తుంది. పార్టీ తరఫున పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తను మనం కాపాడుకోవాలి, కార్యకర్తకి ఏదైనా ఆపద కలిగితే అండగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇప్పటివరకు ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా చేయని ఆలోచన చేసి ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ కుటుంబానికి అండగా 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, చిన్న ప్రమాదం జరిగితే హాస్పిటలైజేషన్కి 50,000 రూపాయలు, మరి ఇమీడియట్గా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చాలా గొప్ప
ఆలోచన చేసి ఈరోజు మన కార్యకర్తలందరికీ కూడా, ఎందుకంటే కొన్ని వందల మంది ఈరోజు ఇబ్బంది జరిగితే చాలా నిరుపేద కుటుంబాలు కూడా ఈరోజు మరి 5 లక్షల రూపాయల కుటుంబానికి అందజేయడం జరిగింది. పూర్తిగా కాకపోయినా జనసేన పార్టీ క్రియాశాఖ సభ్యత్వం నియోజకవర్గ స్థాయి నుంచి ప్రారంభించి 19లో స్టార్ట్ చేసినప్పుడు మేము చాలా కన్సిస్టెంట్గా జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తుంటే నాకు మన భీమవరం ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవడం చాలామందికి అపోహ ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ మన ముఖ్యమంత్రి గారు అసలు మనం మర్చిపోయారన్న ఫీలింగ్లో ఉన్నారు కార్యకర్తలు. ఈ డయాస్ నుంచి నేను చెప్పేది ఏంటంటే ఆయన దృష్టిలో అంతా ఉంది. మరి పార్టీ అక్కడి నుంచి ఎమ్మెల్యేగానే చేయొచ్చు డిస్ట్రిబ్యూషన్. ఇది దానికి అంత పనేం కాదు. ప్రత్యేకంగా పార్టీ ప్రెసిడెంట్ టీం ఇక్కడికి వచ్చారంటే ఒక రకమైన భరోసా కల్పించడానికి ఇది ఒక అవకాశం. భీమవరం వంటంలోని బీబీ రాజు పార్క్ వీరమ్మ పాండ్ వద్ద శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయానికి భీమవరం పట్టణానికి చెందిన పరిపాటి శ్రీనివాస్ రత్నకుమారి దంపతులు దక్షానావృత అభిషేక వెండి శంఖాన్ని అర్చక బ్రహ్మ కొత్తపల్లి సూర్యప్రకాష్ లాలు చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పరిపాటి వెంకట పుల్లారావు, నీలకుమారి, లకిన్శెట్టి సత్యనారాయణమూర్తి, పరిపాటి మణికంఠ, పరిపాటి గాయత్రి, రామాయణం చిన్నారి, రామాయణం శివ, పడాల వాసు, చామల సత్యబాబు, మాదాసు బాబి, రావూరి అనంత్, చుక్కా కిషోర్, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సర్వదేవహితార్థాయ రాంచజన్య నమోస్తుతే. సర్వదేవతలకు హితమైనటువంటిది శంఖము, దక్షిణావర్త శంఖము. ప్రతినిత్యము కూడా ఈశ్వరుడిని శంఖములో గోక్షరములు ఆవు పాలు పోసి ఆ ఈశ్వరుని అభిషేకించినట్లయితే కనుక ఈశ్వరుడు పరమానంద భరితుడే. భక్తుల యొక్క మనపూర్వకమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, నిజమైన కోరికలు, అవన్నీ కూడా ఈశ్వరుడు అనుగ్రహిస్తారని చెప్పి ఈ శంఖచూడుల యొక్క వృత్తాంతంలో మనకి చెప్పబడుతుంది. అటువంటి దక్షిణావర్త శంఖము ఈ రోజున వైశాఖ పూర్ణిమ సోమవారం భోగలింగేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి ఈ రోజున పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారికి పరిపాటి వీర వెంకట సత్యనారాయణ పరిపాటి శ్రీని గారు ఈ రోజున స్వామివారికి నిరంతరము కూడా అభిషేకం ఇత్యార్థమై దక్షిణావర్త శంఖము మంగళప్రదమైనటువంటి వస్తువు. ఇది మంగళమ దివ్యమైనటువంటి వస్తువు. ఆ మంగళప్రదమైనటువంటి వస్తువుకి రజతముతోటి దానికి తొడుగు అలంకరణ, అదేవిధంగా నంది కొమ్ములతో ఉన్నటువంటి శృంగముతో చేసినటువంటి ఈ దక్షిణావర్త శంఖమును ఈ రోజున స్వామివారికి సమర్పించడం జరిగింది. పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటెవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో సోమవారం అమ్మవారికి మామిడి పండ్లతో అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన నంద్యాల నాగ రామచంద్ర రవివర్మ దంపతులు, నైనాల శెట్టి లీల, సుబ్రహ్మణ్య ప్రసాద్ దంపతులచే ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మామిడి పండ్లతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. తొలుత జవాది లోహరాజు, నాగకుమారి దంపతులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు
అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్మ సమవారి ఆలయంలో ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు నవావర్షం జరుగుతాయి. ఈ రోజు వైశాఖ పౌర్ణమి సోమవారం చాలా పర్వదినం. ఈ రోజున మరి గాంధీనగరం వాస్తవ్యులు జవ్వాది లోవరాజు గారు, నాగకుమారి గారి దంపతులు, అలాగే ఆకుల కాశీ విశ్వనాథ్ గారు, శ్రీలక్ష్మి గారి దంపతులచే అమ్మవారికి నవార్చన, 9 విశేష అర్చనలు, హోమము, అలాగే పూర్ణాహుతి కార్యక్రమాలు, నీరాజన పుష్పాలు జరబడ్డాయి. అలాగే ప్రతి నెల కూడా పౌర్ణానికి అంతఃపురం నాన్నగారు, కైలాసవనం నాన్నగారు ఆవుపాలతో అభిషేకం జరుగుతుంది. ఈ రోజు మరి జవ్వాది లోవరాజు గారి దంపతుల చేత అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్యాలు, అలాగే మౌడుపల్లి రసంతో అమ్మవారికి అభిషేకం ఇవన్నీ కూడా జరిగాయి. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క పౌర్ణమి వైశాఖ పౌర్ణమి రోజున చాలా విశేషంగా మౌడుపల్లి అలంకారం జరగబడింది. మరి నంద్యాల రఘువర్మ గారు, అలాగే నైనాశెట్టి లీలాసుమన్య ప్రసాద్ లీలా గారు వారి సహకారంతో అమ్మవారికి సుమారుగా ఒక 500 మౌడుపల్లతో అలంకారం జరగబడింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. పాక్ ఉగ్రవాదులను అరికట్టడంలో భారత ప్రధాని మోడీ చేస్తున్న కృషి అద్వితీయమని, పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత సైనికుల దాడికి భయపడి పారిపోతున్నారని, ఇది యావత్ భారతం హర్షించదగ్గ విషయమని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం భీమవరం కేజీఎన్ఎల్ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు జైహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కళాశాల కార్యదర్శి మెంటే మనోహర్, సంయుక్త కార్యదర్శి ఆరెడ్డి ప్రకాష్, కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాసులు మాట్లాడుతూ మన సైనికులు అనుక్షణం పాక్ ను ముట్టడించడమే ధ్యేయంగా రణరంగంలో చేస్తున్న యుద్దం భారతదేశ సాహసం, భారతీయుల దేశభక్తిని నిరూపిస్తోందని అన్నారు. పాకిస్తాన్ ను తుదముట్టించడమే ధ్యేయమని అన్నారు. అనంతరం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. చెరుకువాడ రంగసాయి, వైస్ ప్రిన్సిపల్ ఇంటి శ్రీరామచంద్రమూర్తి, పీజీ డైరెక్టర్ డాక్టర్ తోట రామ్మూర్తి, డాక్టర్ ఎం గంగాధర్ రావు, లక్ష్మీ ఛాయ విద్యార్థులు పాల్గొన్నారు. గత నెల 22వ తారీఖున మన ఆడపడుచుల సింధూరాన్ని చెరిపేసిన పాకిస్తానీ ఉగ్రవాదుల్ని మరి మన మోడీ గారు నాయకత్వంలో మన సైనికులు అదే సింధూరం పేరిట తుదముట్టించడం, మరి భారతదేశం యొక్క వాయుసేన సైనిక చర్యలను చూసి పాకిస్తాన్ నాయకులకి వెన్నులో వణుకు పుట్టి కాళ్ళబేరానికి రావటం మన అందరికీ తెలుసున్న విషయమే. కానీ మరి ఈ రోజున మన అందరం కూడా ఎంత సంతోషంగా ఉన్నామంటే మరి ఎల్ఓసి దగ్గర మన భారతదేశానికి చెందిన మన సైనికుల త్యాగ ఫలితమే మరి మనం ఇలా ఉంట కారణం. మరి అటువంటి పరిస్థితిలో ఆ సైనికులకి మద్దతుగా మనందరం కూడా నిలబడాల్సిన తరుణం ఈ రోజున వచ్చింది. మేము కూడా దీనికి నిలబడతామనే ఉద్దేశంతో మా భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన యావత్ మెంబర్స్ అందరం కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాం. జై హింద్. పహల్గాం ఉగ్రవాద చర్యలో ఎవరైతే మన భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఆత్మ బలిదానం, వారు వాళ్ళ యొక్క అమరవీరుల యొక్క ఆత్మ బలిదానం ఇవాళ మనకి చక్కటి ఫలితాలు తీసుకొచ్చింది. వాళ్ళ త్యాగ ఫలం ఏ రకంగా కూడా నిరుపయోగం కాలేదు. ఇవాళ ఇన్నాళ్ళు కూడా పాకిస్తాన్ చేసే కుయుక్తులతోటి భారతదేశాన్ని అతలకుతలం చేస్తూ టెర్రరిస్ట్ కార్యకలాపాలతోటి శాంతి భద్రతకి తీవ్ర విఘాతం కలగజేస్తున్న పాకిస్తాన్కి ఈ రోజున భారత్ డీటైన్ జవాబు చెప్పే అవకాశం ఆ త్యాగమూర్తి యొక్క ఆత్మ బలిదానంతో కలిగిందని భావిస్తున్నాను. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిని చూసాం. మరి నిజంగా ప్రతి భారతీయుడి యొక్క హృదయం కదిలింది. మరి దానికి తగ్గట్టుగా మన ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ సైనిక చర్య చాలా 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 అందరం కూడా మద్దతు ప్రకటిస్తున్నాం దానికి. కాబట్టి ఆ విధంగా ఎదుర్కొని అందులో అసూలు బాసినటువంటి వాళ్ళందరికీ కూడా మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళకి నిజంగా నివాళులు అర్పిస్తున్నాం. పహల్గాం చర్యలో ఉగ్రవాదులు అన్యాయంగా స్త్రీల వృద్ధుడి కుంకాన్ని చెరిపారు. దానికి భాగంగా మన మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమంలో
ఖురేషి అండ్ ఓమికా సింగ్ అనే ఇద్దరు స్త్రీల నాయకత్వంలో ఎవరైతే ఉగ్రవాదులు ఈ దుశ్చర్య చేశారో వాళ్ళందరినీ హతమార్చడంలో స్త్రీలు ప్రముఖ పాత్ర వహించారు. అలాగే ఎంతోమంది అమాయకులైన జవాన్లు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. దానికి మేము నిరసన తెలియజేస్తూ భారతదేశాన్ని సస్యశ్యామలంగా ఉంచాలని, ఉగ్రవాద దాడులను ఖండించాలని కోరుకుంటున్నాం. ఎన్ఆర్పీ అగ్రహారంలో పంట కాలువలోకి పెట్టిన డ్రైనేజీ పైపులైన తొలగింపు పనులు ఉండి నీటి సంఘం అధ్యక్షుడు మంతెన సాయి లచ్చిరాజు ఆధ్వర్యంలో సోమవారం చేపట్టారు. అఖిలపక్ష నాయకులు మండల తెదేపా అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, విహెచ్పీ జిల్లా అధ్యక్షుడు ఎన్ కిరణ్ ప్రసాద్, రణస్థల మహంకాళి, కన్నకంటి రూత్కల, సూరవరపు వెంకటాచార్యులు, ఉప సర్పంచ్ ఎం సత్యనారాయణ, గుండాబత్తుల సుబ్బారావు, కిన్నెర వెంకన్న, గురువు బిల్లి సత్యనారాయణ తదితరులు ఉండి పంట కాలువ వెంబడి నివాసం ఉంటున్న ప్రతి ఇంటికి వెళ్లి కాలువలోకి మురుగు వ్యర్థాలు వెళ్తున్న పైపులను డమ్మీ చేయించారు. మంచినీటి కాలువ సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల ప్రకారంగా పంటకాల్లోకి సెప్టిక్ ట్యాంకులు, ఇంట్లో డైన్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మాదేపట్నం చెరుకోడు వరకు ఉండి మండలం అంతా మన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎన్ఆర్పీ అగ్రహారం మాదేపట్నం పంటకాల్లోకి పెట్టిన ప్రతి డ్రైన్ పైపు, అలాగే సెప్టిక్ ట్యాంక్ పైపులు ఏదన్నా కూడా స్పెషల్ డ్రైవ్తో మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, అలాగే విలేకరులు, మొత్తం కూటమి నాయకులు, గ్రామ ప్రజలతో సహకారంతో ప్రతిదీ తొలగించడం జరుగుతుంది. ఈ రోజున మార్కు పెట్టిన అన్నీ కూడా వాళ్ళు వెంటనే తొలగించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే కనుక దీనికి ఎటువంటి ఏమన్నా పరిష్కారం లేని పక్షంలో ఎవరి మీదన్నా కూడా పంచాయతీ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా పంటకాల్లోకి వెళ్తే కింద వాళ్ళు మంచినీళ్ళు తాగలేకపోతున్నారు. కాబట్టి ఇది అందరూ గ్రహించి అందరూ పైపులు కూడా తీసేయాలని మేము పంచాయతీ తరఫున కోరుకుంటున్నాం. పీడబ్ల్యూడీ నీటి సంఘం అధ్యక్షులు లచ్చిరాజు గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి మరి ఉండి మాదేపట్నం నుంచి చెరుకువాడ వరకు కూడా ఉన్నటువంటి పంట కాలువల్లో ఎటువంటి డ్రైన్స్ కానీ, అలాగే రిటర్న్ పైపులు కానీ, ఎటువంటి వ్యర్థ పదార్థాలు వచ్చే విషయాలు కానీ కాలువలోకి రాకూడదనే ఉద్దేశంతో అన్ని పార్టీల నాయకులు, అధికారులు అందరూ కలిసి మరి శాసనసభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే మరి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ పక్కన ఉన్న వాళ్ళకి డ్రైన్ ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి మరి సాయి లచ్చిరాజు గారు నీటి సంఘం తరఫున ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మరి శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు అన్ని నిర్వహించవలసిందిగా మరి కోరుతున్నాం. ఉండి శాసనసభ్యులు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల ప్రకారం ఉండి ప్రధాన పంటకాలం ఏదైతే ఉందో అన్ని ప్రక్షాళన చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు డ్రైవ్ కార్యక్రమం చేయడం జరిగిందండి. మాదేపట్నం పొందిన దగ్గర నుంచి చెరుకువాడ వరకుని. ఎందుకంటే ఈ ప్రధాన కాలువ చాలా అంటే మురుగు, అలాగే ప్రత్యేకంగా ఈ శానిటరీ పైపులు, వేస్టేజ్ పైపులు అన్నీ కూడా ఈ ప్రధాన పంట కాలువలో ఉండడం, అది ఆయన గౌరవ శాసనసభ్యులు ఇది విషయం కూడా ఆయన స్వయంగా చూసి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే పంట కాలువ అనేది తాగునీళ్ళు కూడా ఉపయోగపడకుండా అయిపోతుంది. ఆ కాలువ మరీ మురుగుమయం అయిపోయింది. అందుకని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టారో నిజంగా అందరం కూడా ఈ నియోజకవర్గం అందరం కూడా చాలా ఆనందపడుతున్నాము. ఎందుకు ఈ విషయంలో మేము అందరం కూడా రఘురామకృష్ణరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ పాపాన్ని విడిచి రక్షణ మార్గంలో నడవాలని ట్రిబుల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఎం జార్జ్ అన్నారు. యలమంచలి మండలం యలమంచలి లంక క్రీస్తు లూథరన్ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షణ ఉజ్జీవ సువార్త మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వాక్య సందేశాన్ని అందించారు. గాస్పల్ సింగర్ సిస్టర్ తనూజ, చర్చ్ క్వైర్ ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పారిస్ పాస్టర్ రెవరెండ్ ఎం పురుషోత్తం, సంఘ సిఆర్ యు సువర్ణరాజు, డెలిగేట్ ఎం చక్రవర్తితో పాటు వివిధ సంఘాల విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరువని దేవుడా నన్ను విడువని
స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి ఈ సందేశము వాక్యమైనటువంటి విత్తనమును ప్రభా మంచి నేలను నాటబడిన విత్తనమును పోలి మా ప్రభా బిడ్డల ఆధ్యాత్మిక జీవితాల్లో 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలభరితంగా ఉండేటువంటి సహాయం దయచేయండి. చేరు వచ్చినటువంటి బిడ్డలందరినీ చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకును స్త్రీలు పురుషులని భేదం లేకుండా వచ్చిన వారందరికీ కూడా ఈ సఫల ఆశీర్వాదాలు సభల ద్వారా బిడ్డలకు శారీరక స్వస్థత, ఈ సభల ద్వారా బిడ్డల కుటుంబాల్లో సమృద్ధి, సంతోషము, సమాధానం. ఈ పదాలు చూడండి. నీ జీవితం బద్దలైపోతున్నా సరే, నీ జీవితం శిథిలమైపోతున్నా సరే, బ్రతుకు వాడ బద్దలైపోతున్నా సరే, నీ బ్రతుకుని గమ్యానికి చేర్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. జాగ్రత్తగా ఆది పితరులను నమ్మింది అదే, ఆది విశ్వాసులు నమ్మింది అదే, బైబిల్ భక్తులు నేర్పింది అదే, మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఎంత బ్రతుకు మనది, చిన్న బ్రతుకు. ఈ చిన్న బ్రతుకులోని అవరోధాలకు మనం భయపడిపోతే ఎలా? అవరోధాలకి మన దేవుడు దూషిస్తే ఎలా? బ్రతుకు వాడ బద్దలైపోయినా సరే, నీవే నా సర్వస్వం దేవా, ఈ ఆ దేహమే నీది, నువ్వేం చేసుకుంటావో చేసుకున్నా. లక్ష్యం పౌలు గది సరైన గురి, సరైన తెగింపు, సరైన విశ్వాసం. ఆ విశ్వాసం నేర్పుతుంది సేవకుడు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, విశ్వాసం ఎలా ఉండాలి, విశ్వాసరాలు ఎలా ఉండాలి, ఆ విశ్వాసుల యొక్క కుటుంబం పిల్లలు ఎలా ఉండాలని నేర్పుతుంది ఎథిక్స్ బైబిల్. దీని దగ్గర రావాలి. ఎక్కడో తిరిగి వచ్చి ఆధ్యాత్మిక వేదికలను పెట్టేస్తే కాదు ప్రియులారా. ఇక్కడ అన్నాడు చూడండి, శతాధిక ఖైదీలు ఎవడన్నా ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపాలి. ఇదే భయంకరమైన మాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడి గుడి అభివృద్ధికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దాతలు 2 లక్షల విరాళం. భీమవరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ పుష్పయాగోత్సవం. స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలి. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనికుడు. అడిషనల్ ఎస్పీ భీమారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.